హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే అన్నీ కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. వాటిని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి ప్రజెంట్ మనకి నారాయణపేట ఫ్యాబ్రిక్లో అయితే మనకి చాలా మోడల్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి కదా అండి. సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉన్న ఈ డ్రెస్ ఇది వచ్చేటప్పటికి మనం ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది దుప్పటా అండి. దుప్పటాకి మనకి 2 సైడ్స్ బోర్డర్ అయితే అటాచ్ చేశాడు. దుప్పటా కూడా మనకి పెద్ద దుప్పటా అయితే ఇచ్చాడు. ఇది కలర్ వచ్చేటప్పటికి రాయల్ పర్పుల్ కలర్ అయితే ఉందండి. దుపట్టా ఇంకా టాప్ సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడు. ఇది టాప్ బాటమ్ కుర్తా సెట్, టాప్ ఇంకా దుపట్టా కుర్తా సెట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రాక్, ఈ ఫ్రాక్ మనకి అనార్కలి ఫ్రాక్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి మొత్తం కూడా నెక్కి మనకి బోర్డర్ అయితే నారాయణపేట బోర్డర్తో అయితే డిజైన్ చేశాడు. ఈ ఫ్రాక్ గీరా వచ్చేటప్పటికి ఫుల్గా ఉందండి. దాన్ని మీకు కెమెరాలో చూపించడానికి నేనైతే చాలా ట్రై చేశాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఫుల్ గీరాతో అయితే ఇచ్చాడు. సైడు మనకి ఫిష్ కట్ లాగా కూడా ఉంటుంది ఈ ఫ్రాక్. మనకి బోర్డర్ వచ్చేటప్పటికి ఇలాగా నారాయణపేట్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడు. లోపల లైనింగ్ కూడా కింద వరకు ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. నెక్ వచ్చేటప్పటికి మనకి షోల్డర్స్ ఇంకా నెక్ ప్యాటర్న్ వరకు అయితే బోర్డర్తో డిజైన్ చేశాడండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఇచ్చాడు. ఇంకా సైడ్ యోక్ పార్ట్ దగ్గర మనకి సైడ్ థ్రెడ్స్ అయితే ఇచ్చాడు. సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, సో అందుకని చెప్పేసి నేను ఇలా వీడియో తీశాను. ఇది డ్రెస్ వేసుకుని చూపిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రైస్ వచ్చేటప్పటికి 1250 రూపీస్ పడింది. దీనిలో టోటల్గా 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. మనం బయట స్టిచ్ చేయించుకున్న 1800 వరకు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి పింక్ కలర్ డ్రెస్ అండి. టాప్ బోటమ్ ఇంకా దుపట్టా కుర్తా సెట్. ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము దుపట్టాను ఓపెన్ చేసుకొని చూద్దాము. దుపట్టా వచ్చేటప్పటికి మనకి జార్జెట్ దుపట్టా అయితే వస్తుంది. దుపట్టా కూడా మనకి పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. 2 సైడ్స్ మనకి స్కాలఫ్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడండి. ఇంకా మనకి బోటమ్ వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దుపట్టా మనకి పెద్ద దుపట్టా ఇచ్చాడు. ప్రజెంట్ ఈ మోడల్లో 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్లో కూడా ప్రజెంట్ అయితే మనకి రెడ్ కలర్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి బోటమ్ వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. బోటమ్ కూడా మనకి స్కాలఫ్ బోర్డర్తో అయితే డిజైన్ చేశారు. టోటల్గా ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాజో ప్యాంట్ లాగా ఉంటుంది. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ అండి. ఈ బోర్డర్ కూడా మనకి బోటమ్కి ఎడ్జెస్లో కూడా ఇలా స్కాలఫ్ బోర్డర్ లాగా అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ టాప్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్కి వచ్చేటప్పటికి చికెన్ కర్రీ వర్క్తో అయితే డిజైన్ చేశారండి. ఇంకా నెక్ దగ్గర నెక్ ఇంకా హ్యాండ్స్ డ్రెస్ ఎడ్జెస్ వరకు అయితే స్కాలఫ్ బోర్డర్తో ఇచ్చాడు. నెక్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ కూడా మనకి స్కాలఫ్ బోర్డర్తో అయితే అటాచ్ చేసి ఉంది. ఇంకా టాప్ మొత్తం ఫ్రంట్ పార్ట్ వరకు అయితే చికెన్ కర్రీ వర్క్తో ఉంటుంది. లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. ఇంకా ఈ మోడల్ మనకి ప్రజెంట్ ఈ మోడల్ ప్రైస్ వచ్చేటప్పటికి 834 రూపీస్ పడింది. బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. లోపల లైనింగ్ కూడా మనకి కింద వరకు అయితే ఇచ్చాడు. టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ మోడల్లో ఈ కలర్ అవైలబుల్లో లేదు. రెడ్ కలర్లో మనకి 3XL అయితే అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ డ్రెస్ అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకి రాణి పింక్ కలర్ డ్రెస్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఇవ్వడం కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చాడు. కానీ మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. చాలా బాగుంది, చాలా మెత్తగా అయితే ఉందండి. ఒకసారి మనము దుపట్టాని ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి 3 పీస్ కుర్తా సెట్ అండి. ఈ మోడల్లో మనకి దగ్గర 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎల్లో, బ్లూ ఇంకా పింక్ కలర్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దుపట్టా కూడా మనకి పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. దుపట్టా మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఇంకా బోర్డర్స్ కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే డిజైన్ చేశాడు. మనకి టాపు బోటము ఇంకా దుపట్టా సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడండి. ప్రైస్ వచ్చేటప్పటికి 1434 రూపీస్ పడింది. ఈ మోడల్ చెప్పాను కదా 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. టాప్ ఇంకా బోటమ్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. టాప్కి మనకి మిడిల్లో అయితే కట్ ఇచ్చాడు.
ఈ డ్రెస్‌కి మనకి మిడిల్‌లో కట్ ఇచ్చాడు కదా! లోపల లైనింగ్ కూడా కింద వరకు ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇది కూడా మనకి అనార్కలి ఫ్రాక్ లాగా అయితే ఉంటుందండి. హ్యాండ్స్‌కి ఎడ్జెస్‌లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మొత్తం కూడా మనకి పైనుంచి కింద వరకు కూడా మొత్తం మనకి లేస్ బోర్డర్ లాగా అయితే డిజైన్ చేశాడు. బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. ఇది ఫ్యాబ్రిక్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. టాపు ఈ మోడల్‌లో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. లోపల లైనింగ్ కూడా చూడండి మనకి కింది వరకు అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనము బోటంను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడండి. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చాడు. దీనికి ట్రౌజర్ ప్యాంట్కి మనకి హాఫ్ బెల్ట్ ఇంకా స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడు. మనకి బోటంకి ఫ్రంట్ సైడ్ వరకు అయితే లేస్తో అయితే డిజైన్ చేశాడు. వర్క్తో అయితే డిజైన్ చేశాడు. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ని అయితే మనము ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి మెరూన్ కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చందేరి ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. దుప్పటా వచ్చేటప్పటికి మనకి చందేరి దుప్పటా అయితే ఇచ్చాడు. దుప్పటా మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వీవింగ్తో అయితే ఇచ్చాడు. ఇది కూడా మనకి పార్టీవేర్ కుర్తా సెట్ అండి. చాలా బాగుంది. మనకి ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే చూపించాడో సేమ్ అలానే అయితే ఇచ్చాడు. దుపట్టా వచ్చేటప్పటికి మనకి కొంచెం హెవీగానే ఇచ్చాడండి. ప్రైస్ వచ్చేటప్పటికి 669 రూపీస్ పడింది. ఈ మోడల్లో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఈ మోడల్లో సైజెస్ వచ్చేటప్పటికి ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. మొత్తం కూడా మనకి స్ట్రెచబుల్ ఇచ్చాడు. నెక్స్ట్ టాప్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్కి వచ్చేటప్పటికి మనకి యోక్ పార్ట్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇంకా హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. ఇంకా ఫ్రంట్ మనకి ఈ టాప్కి ఫ్రంట్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ఈ టాప్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ సైడ్ అయితే వర్క్ చేసి ఉంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చాడు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇలా ఉంటుంది. టోటల్గా మనకి డ్రెస్ అంతా ఇలా ఉంటుందండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి మనకి ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో కుర్తా సెట్ అండి. మనకి గోల్డ్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి. ఈ డ్రెస్ దుపట్టా వచ్చేటప్పటికి మనకి బాగుంది ప్రింటింగ్తో అయితే ఇచ్చాడు. 2 సైడ్స్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే డిజైన్ చేసి ఉంది. ప్రైస్ వచ్చేటప్పటికి 524 రూపీస్ పడిందండి. ఈ మోడల్లో మనకి సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది బోటం అండి. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి వచ్చేటప్పటికి మనకి హాఫ్ బెల్ట్ ఇంకా హాఫ్ స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడు. మొత్తం కూడా మనకి సైడ్ ఈ బోటంకి పాకెట్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో పార్టీవేర్ కుర్తా సెట్ కలెక్షన్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా. నెక్ వచ్చేటప్పటికి వీ నెక్ అయితే ఇచ్చాడు. నెక్ పార్ట్ వరకు అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. టాప్కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అయితే ఇచ్చాడండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.